శ్రీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 2. ఈ సినిమా చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్న సినిమా, మంచి సినిమా తీయాలనే మనస్తత్వం ఉన్న మనుషులు. ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు తిమ్మరాజు అనే సినిమా చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అవ్వటం, సినిమా చేద్దామని అంటాం, ఒక మంచి కథ రావటం. ఆ కథకి ఎవరు అనుకున్నారు అంటే నవదీప్ అనుకుంటాం. తను నేను ఎప్పటి నుంచో చేయాలని ఒక తన బాడీ లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం నాకు. ఆ సబ్జెక్ట్ ఆయనకి నచ్చటం, అనుకోకుండా ఈ సినిమా ఇన్ని ఇష్టాల మీద, ఇన్ని మంచి కారణాల వల్ల ఈ సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళ యొక్క ఈరోజు చాలా మంచిది, వాళ్ళ జాతకరీత్యా అని చెప్పి అప్పటికప్పుడు అనుకుని ఇది చేసింది. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. నా ఇంతకుముందు ఫ్యామిలీ రాజా వందరెడ్డి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలా తీస్తారని అందరికీ తెలుసు. ఇది ఒక యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, యూత్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కథను రెడీ చేశారు వాళ్ళు. బ్రహ్మాండంగా వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా చాలా ప్లస్ అవుద్దని నాకు, ప్రొడ్యూసర్స్కి, హీరో గారికి ఎలాగ ప్లస్లోనే ఉన్నారు లేదు కాబట్టి మొత్తం అందరికీ ఈ సినిమా ప్లస్ అవుద్దని. నా ఇంతకుముందు క్షేమంగా లాభంగా రండి, ఆదివారం ఆడవాళ్ళ సెలవు, ఇప్పుడు రేపు 14 రాబోయే తెలుగు అమ్మాయి, అది కూడా డెఫినెట్గా మంచి సినిమా. ఆ సినిమాలాగే ఈ సినిమాను కూడా మీరు ఆదరించి ఎప్పుడు మీరందరూ నా వెన్నంటి, నేను నా యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్న మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, పత్రిక వాళ్ళందరికీ నమస్కారాలు చెప్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారాలండి. ఇది మా ద్వితీయ ప్రయత్నం. మొదటిగా తిమ్మరాజు అనే మూవీ తీసాం, ఇది మా రెండవ సినిమా అండి. కథ విన్న తర్వాత యూత్ఫుల్, మంచి లవ్ స్టోరీ, చిన్న మెసేజ్ ఉన్న సబ్జెక్ట్, ఎంటర్టైన్మెంట్ బేస్ ఉన్న సబ్జెక్ట్ అని చెప్పి నమ్మకంతో దీనికి నవదీప్ గారు అయితే కరెక్ట్గా సూట్ అవుతారు. నెక్స్ట్ రాజా వందరెడ్డి గారి డైరెక్షన్లో చాలా బాగా వస్తుందనే నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా మంచి రోజు, మంచి ముహూర్తం ఉన్న రోజు ఈరోజు. మా రెండవ ప్రయత్నాన్ని కూడా మీరంతా ఆశీర్వదించి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెడీ చాలా మంచి గ్రిప్ ఉంది ఆయనకి. సో ఆ నమ్మకంతో మంచి కథ అండ్ ఆయన చెప్పినట్టుగా యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇది కామెడీ బేస్ మీద ఉంటుంది. సో డెఫినెట్గా మంచి కథ. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇంత ముందు చేసిన సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది వాళ్ళకి, చాలా మంచి ప్రొడక్షన్ కంపెనీ అని. సో చూస్తే అంత బాగుంది కాంబినేషన్. సో డెఫినెట్గా ఈ సినిమా నా కెరీర్కి ఇంకో ప్లస్ అవుతుందని, అండ్ మీరందరూ ఇంత ముందు లాగే సపోర్ట్ ఇవ్వాలి. డెఫినెట్గా గుడ్ టెక్నీషియన్స్ అండ్ చాలా మంచి కథ. సో థ్యాంక్ యూ, మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. తెలియపరుస్తున్నాను. శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్లో ద్వితీయ ప్రయత్నంగా మేము ప్రొడక్షన్ నెంబర్ 2 తీస్తున్నాము. కథ అయిన తర్వాత దీనికి కరెక్ట్గా కామెడీ బేసిక్లో రాజా మనోహర్ రెడ్డి గారే చేయగలరనేసి ఆయన్ని సంప్రదించినప్పుడు ఆయన కథ అయిన ఒప్పుకోవడం జరిగింది. అలాగని మా హీరో నవదీప్ గారిని చెప్పినప్పుడు ఆయన కథకి ఇంప్రెస్ అయిపోయి ఒప్పుకున్నారు. మా ద్వితీయ ప్రయత్నాన్ని కూడా మీరు ఆశీర్వదించి, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఈ ముహూర్తం మంచిదని చెప్పి ఈరోజు చేయటం జరిగింది. రేపు ద్వితీయకం లేకుండా ఎక్కడ గుడిలో షార్ట్ తీసి నవంబర్ 15 షెడ్యూల్ స్టార్ట్ అవుతుందండి. ఇది 3 షెడ్యూల్ అనుకుంటున్నాం. ఒక షెడ్యూల్ వైజాగ్, రెండో షెడ్యూల్ రాజమండ్రి, సాంగ్స్ బ్యాంకాక్ వెళ్తున్నామండి. ఫిబ్రవరి రిలీజ్ ప్లాన్ చేస్తున్నామండి. ఈ మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. 15 నుంచి వైజాగ్ షూటింగు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాజమండ్రి తర్వాత బ్యాంకాక్ అండి. ఇది షెడ్యూల్ డీటెయిల్స్ ఇవ్వండి. దీంట్లో 2 హీరోయిన్స్ అన్నారండి. 2 హీరోయిన్స్ ఫైనలైజ్ అవ్వాల్సి ఉందండి. రేపు ఎల్లుండిలో ఫైనల్ ఇచ్చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.